రోజాలాడు సార్, మా ఇంటి జగదీశ్వర రెడ్డి, మాది బ్రాహ్మణపల్లి సార్. పార్వతమ్మ మా భూమి, మా మామూలు సార్ భూమి. దాంట్లో ఆక్రమించుకొని వాళ్ళు సెడ్లు కట్టుకొని ఇప్పుడు దౌర్జన్యంగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అన్యాయంగా చేస్తున్నారు సార్. రాజకీయ పరంగా కూడా ఉన్నారు సార్ వాళ్ళకి సపోర్టు. మేము కేసు ఇస్తే పంచాయతీలో కూడా తీసుకోవడం లేదు సార్. మమ్మల్ని కొడతారు, మా మీద కేసులు పెడతా ఉంటారు సార్ వాళ్ళు. భూమి మాకు సార్ అది. లక్ష్మీదేవినా నిన్న మేము పోయిన దానికి నాకు చేయి మీద కత్తితోనే ఏమిటితోనే కోసేస్తున్నారు సార్. నేను నిన్న వెళ్ళే కొందరికి గొడవలు పడుతున్నారు, కావాల్సి దున్నిస్తారు సార్. అది కోర్టులో ఉండింటే కూడా వినడం లేదు సార్. మేము ఆర్ఆర్ కింద కూడా అప్లై చేస్తున్నాము, 4 నెలల్లో సెటిల్ చేస్తామని చెప్పినారు సార్ వాళ్ళు. పార్వతమ్మ, జయరామ్ రెడ్డి, మంజునాథ్ రెడ్డి సార్ నన్ను కొట్టిన వాళ్ళు నిన్నే సార్ కొట్టింది. నిన్న పంజాని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళు రాలేదు సార్, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఏం చెప్పలేదు సార్, ట్రీట్మెంట్ తీసుకొని రాండి అని చెప్తున్నారు సార్. వాళ్ళు ఏం పట్టించుకోరు సార్. ఇక్కడ అడిగితే మేము రెఫర్ నిన్నే పంపించేసినాము, వాళ్ళు పట్టించుకోవడం లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్తున్నారు సార్ సిస్టర్స్ అడిగితే. పేరు జగదీశ్వర రెడ్డి, మాది బ్రాహ్మణపల్లి. అదే మా భార్య నేను ఇట్లా పంజానికి యూనియన్ బ్యాంకులో పని ఉండి వెళ్తూ ఉంటుంది. అప్పుడు మా పొలంలో ఎవరో దున్నుతూ ఉన్నారని పోతే వీళ్ళు ముందు కోర్టులో ఉంది సార్. అది ఇంతకుముందు కూడా గొడవలు అయింది, అంతా అయింది. అది మా నాన్న పేటలో ఉండే ల్యాండ్, మా నాన్న రాసేవాళ్ళు. మేము పోయి అడిగితే ఇంక గొడవ అయింది, మాట పెరిగి మా భార్యని నన్ను కొట్టినారు. మా భార్యని ఏదో చాకెత్తుకొని కోసినారు సార్ తెలియకుండా. మంజునాథ్ రెడ్డి, జయరామ్ రెడ్డి, పార్వతమ్మ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కొట్టినారు సార్ మమ్మల్ని. ఇది సార్ జరిగింది. అది కోర్టులో ఉంది, ఆర్ఓఆర్గా అప్పీల్ వేసినాము, అన్నీ చేసినాము. అయినా వాళ్ళు కావాల్సి గొడవల కోసం వాళ్ళు కొట్టడము, మా మీద కేసులు పెట్టడము. ఎవరు పోలీస్ వ్యవస్థ కూడా మా ముందు అంతగా ఎవరు చర్యలు తీసుకోలేదు. మాకు అమర్నాథ్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మా విన్నపం కొన్ని సంవత్సరాల నుంచి మేము బాధలు పడుతున్నాము. మీరు కోరి దయచేసి మా సమస్యను పరిష్కరించడానికి కోరుతున్నాము. కంప్లైంట్ ఇచ్చాము, చాలా సార్లు ఇచ్చినాము. అయినా కంప్లైంట్లు తీసుకోవడము, మా పైన వాళ్ళపైన కేసు పెట్టుకున్నా మా పైన మళ్ళీ తిరిగి కేసులు పెట్టడము. ఇప్పుడు 2-3 కేసులు జరుగుతున్నాయి సార్. ఎవరు ఇంతవరకు సరిగ్గా చర్య తీసుకోలేదు. కోరుతున్నాము.